ఆధిపత్యం సాధించిన కూటమి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2 కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ 16 ఎంపీ సీట్లున్న టీడీపీకి కేంద్ర కేబినెట్లో చోటు ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. మోదీ కేబినెట్లో చోటు ఉంటే ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్న ఆసక్తి అంతటా కనిపిస్తోంది. టీడీపీ నేతలకు మంత్రి పదవులు ఇస్తే ఏ శాఖలు తీసుకుంటారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక టీడీపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక, ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖలను టీడీపీ కోరే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ కీలక శాఖలు కాబట్టి మోదీ టీడీపీకి ఆ శాఖలు కట్టబెడతారా లేదన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీ తాను కోరుకుంటున్నటువంటి శాఖలపై నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇవి ఒప్పుకొని పరిస్థితుల్లో ఇతర ఏ శాఖలు అడగొచ్చన్న దానిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఓ క్లారిటీగా ఉన్నట్టుగా సమాచారం.